దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక, సామాజిక, విద్య, ఆరోగ్య, సేవా రంగాలలో విస్తృతంగా తన సేవలందిస్తున్న ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ చిన్మయ మిషన్ విజయవంతంగా 75 సంవత్సరంలో అడుగుపెట్టింది. గత 15 సంవత్సరాలుగా చిన్మయ మిషన్ వెస్ట్ వారు దువ్వాడకు సమీపంలో ఉన్న గొల్లలపాలెం గ్రామంలోని వేణుగోపాల స్వామి మందిరం ప్రక్కనే ఉన్న పూరిపాకలోనే గ్రామీణ విద్యా వికాస కేంద్రాన్ని నెలకొల్పి చుట్టుపక్కల గ్రామాల్లోని పిల్లలకు విద్యా నైపుణ్యాలను అందిస్తూ ఇంకా అక్కడి ప్రజల కోసం ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తూ తన సేవలు అందిస్తోంది. చిన్మయ మిషన్ వెస్ట్ వారు తాము అందిస్తున్న సేవల ద్వారా మరింత ఎక్కువ మంది లబ్ధి పొందాలనే సంకల్పంతో ఆ పూరిపాక స్థానంలోనే ఒక నూతన భవన నిర్మాణాన్ని చేపట్టి అందులో ఆధ్యాత్మిక, సామాజిక, విద్య, ఆరోగ్య, సేవా రంగాలలో విస్తృతంగా తమ సేవలు అందించాలని దృఢ సంకల్పంతో ముందుకు కొనసాగుతున్నారని చిన్మయ మిషన్ వారు తెలిపారు. గ్రామీణ వికాస కేంద్రం క్యాంపస్ నిర్మాణానికి వివిధ కంపెనీల యొక్క సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఆర్థిక సహాయం అందించిన భారత్ డైనమిక్స్ లిమిటెడ్, హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్, పరమేశ్ బయోటెక్, మిశ్రా ధాతు నిగమ్ లిమిటెడ్, బ్రైట్ వైట్ అండ్ కో లిమిటెడ్, సరోవర్ హోటల్స్ ముంబై వారి సహకారంతో బిల్డింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. సిఎండి శ్రీ హేమంత్ ఖత్రి, సిఎండి హిందుస్థాన్ షిప్ యార్డ్, సిఎండి శ్రీ మాధవరావు గారు, సిఎండి భారత్ డైనమిక్స్ లిమిటెడ్, సిఏఎన్ శ్రీ గౌరీ శంకర్ రావు గారు, సిఎండి అడిషనల్ చార్జ్ మిథాని శ్రీ యార్లగడ్డ వెంకన్న చౌదరి, మేనేజింగ్ డైరెక్టర్ సర్దార్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామాల్లోని పేద ప్రజలకు చిన్మయ మిషన్ అందిస్తున్న సేవల గురించి తెలుసుకుని ఎంతగానో సంతోషించారు. This Gramina Vikas Kendra today. Our Jnana, Bhakti and Seva and our main focus, example to Swami Chidananda, our Gurudev. ప్రభుత్వం తరఫున అంటే ఒక హరే కృష్ణ మూవ్మెంట్ ద్వారా మిడ్ డే మీల్ స్కీమ్ ఒక లార్జ్ స్కేల్ ఎలాగ చేశారో చిన్మయ మిషన్. మీ రఘువీరానంద చిన్మయ మిషన్ విశాఖపట్నం నుంచి ఇక్కడ గొల్లలపాలెం అనేటువంటి గ్రామం దువ్వాడ సబ్బవరం మధ్యన ఉన్నటువంటిది. దీనిలో మనము ఇక్కడ చిన్మయ గ్రామీణ వికాస్ కేంద్రం క్యాంపస్ అనేది ఒక నిర్మాణం ఆరంభించాం. దీనికి ఎంతోమంది సహాయ సహకారాలతో ఈరోజు ప్రారంభోత్సవం. అలాగే దీని ముఖ్య ఉద్దేశము ఏమిటంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఈ గ్రామాల్లో ఉన్నటువంటి పిల్లలు అలాగే యువత వీరందరికీ కూడా ఆఫ్టర్ స్కూల్ లెర్నింగ్ అంటే ఇంప్రూవ్డ్ లెర్నింగ్ అవుట్కమ్స్ అనేటువంటి ప్రోగ్రామ్స్, అది కాకుండా వాళ్ళకి వాల్యూ ఎడ్యుకేషన్, పర్సనాలిటీ డెవలప్మెంట్, ప్రైమరీ హెల్త్ కేర్లో వాళ్ళకందరికీ కూడా డెంటల్ క్యాంప్, ఐ క్యాంప్, స్కిన్ కేర్ క్యాంప్ ఇలాంటివన్నీ కూడా కండక్ట్ రెగ్యులర్గా వాళ్ళకి చేస్తూ, అలాగే ఉన్నటువంటి వయోవృద్ధులు వీరందరికీ కూడా స్త్రీలకు కూడా ఒక విధంగా బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ ఇలా స్కిల్ డెవలప్మెంట్ వృత్తి విద్యలు వారందరికీ కూడా ఇస్తే వారికి రేపు ఇంటర్వ్యూస్లోని కెరియర్ కౌన్సిలింగ్ ఇత్యాదులన్నీ కూడా చేస్తూ వారందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్ అంటే వృత్తి, తద్వారా దే డోంట్ బికమ్ ఏ బర్డెన్ ఆన్ సొసైటీ ఆర్ ఆన్ ద ఫ్యామిలీ బట్ దే ఆర్ ఆల్సో ఏబుల్ టు సపోర్ట్ దేర్ ఫ్యామిలీ అనేటువంటి ఒక ఉద్దేశంతో. అలాగే విద్య దగ్గరికి వచ్చేసరికి అక్కడ పాఠశాల ఏదైతే మనకున్నదో జడ్పీ హై స్కూల్ పక్కనే ఉన్నది. దానికి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి పిల్లలు సబ్బవరం నుంచి అటుపక్క దువ్వాడ వరకు ఈ గ్రామాలన్నీ కూడా వస్తున్నారు. వారందరికీ కూడా కలిపి వారితో సహకరించి టీచర్స్, ప్రిన్సిపల్స్ వీరందరితో కూడా వారి యొక్క సహకారంతో వారికి మ్యాథ్స్, ఇంగ్లీష్ ఇత్యాదులన్నీ కూడా వారికి మనోరంజకంగా ఎలా నేర్పించాలి అనేటువంటిది ఈ యొక్క భవంతి. ఈనాడది కొంతమంది దాతలు సిఎస్ఆర్ కంపెనీ సహకారంతో చేస్తున్నాం. వాటి యొక్క ఓపెనింగ్కి అందరూ కూడా వచ్చున్నారు. 3000 మంది పిల్లలు చదువుతారు అంటే నేను ఆ కార్యక్రమం చేద్దాము అని అంటే నేను ఇంత అంటున్నారు కదా చూద్దాము ఈ పరీక్షల టైము ఫిబ్రవరిలో జరుగుతుందా లేదా అని అనుకున్నాను. కానీ నిజంగా నాకు ఒక అనిర్వచనమైనటువంటి అనుభూతి. అంటే అదే ఇట్స్ జస్ట్ బిగినింగ్ అంటారు కదా, అది జస్ట్ బిగినింగ్ అనిపించింది. తర్వాత నేను ఈ క్షేత్రానికి ఇక్కడ ఏమీ లేనప్పుడు కూడా వచ్చాను, ఇక్కడ ఏమీ లేదు అన్నప్పుడు కూడా వచ్చాను, చూశాను. ఈరోజు నేను కళ అని అనను, ఆశయంలో ఒక మొదటి మెట్టు వచ్చింది. ఇంకా 99 మెట్లు ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆర్థికంగా ఉన్నవాళ్ళు వచ్చారు. ఆర్థికంగా లేని వాళ్ళు ఏదో చేంజ్ చేయాలి సమాజాన్ని అనుకుంటూ ఒక ప్రయత్నం చేస్తున్నటువంటి కార్యక్రమంలో స్వామీజీ మీ సంకల్పం నెరవేరాలి,
ఇలాంటి మంచి హృదయం ఉన్న వాళ్ళందరూ కూడాను మీకు సహకారం అందిస్తారు. ఎప్పుడు మీకు తోడుగా ఇలాంటి వాళ్ళు కలిసి వస్తూ ఉంటారు. ఫ్యూచర్లో కూడా మీకు అందరూ సహకరిస్తారు. ఒక మంచి కార్యక్రమం, కాకపోతే ఆ ట్రాన్స్ఫర్మేషను ఎంత చేయగలము అనేదే సమాజంలో చేంజ్ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. Because of his effort, his persistent service, that we are all here today. Chinmay Mission is an organization, I think that's proud of India. And Chinmay Mission is an organization that has got a global footprint in more than 28 countries. This year, Chinmay Mission is starting 75th years of its service to mankind, to humanity, not only in India, but even beyond the Indian waters. I think this noble service, this great vision is of the great Gurudev, Swami Chinmayananda ji, which was started about 75 years ago. This is where we should do, we can do CSR. So we have taken initiative and we have contributed our company CSR funding to this, and we are satisfied that this is one mission where whatever you donate as an individual or as a CSR, 100% of it goes into social commitment. Without any doubt, one can believe. And this is what has been motivating everybody to do it up. With me, I think Bharat Dynamics Limited, BDL joined. I'm grateful to CMD of BDL, Commodore Madhav Rao. I'm grateful to current CMD and Director Finance of Midhani, again Rao Garu, Gauri Shankar Rao Garu, who is soon going to be here for his contributing CSR. I understand Braithwaite is also planning. So I would urge upon many government and private organization and industries who have got CSR fund to probably look at this option, which is most fulfilling in terms of CSR. They take care of the health, they take care of the education, they take care of the culture, they take care of touching everybody's heart through spirituality. I think it's a solution for everything. It's all encompassing. And you can just see the effect of it, that amongst us, we have Beg Garu, who is, by religion, is actually following a Muslim religion. He is doing Roza, he is preparing for the Eid, but he is the one who has been very optimistic, very enthusiastic to participate, to be here amongst us, and he has come before also in doing the service. So I'm just giving an example how it touches everybody's heart. I think the good things, like the fragrance of a flower, it has no bounds. It doesn't distinguish, it does not identify. So just as a flower's fragrance reach out to everybody, so is the good service, good intentions, good thoughts reach out to everybody. Braithwaite and Company Limited, Kolkata తరపున ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వడానికి వచ్చాము మేము. సో ఈ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మేము ఈ ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేయడానికి మేము ఫండ్స్ అందజేసాము. సో ఈ మిషన్ గురించి మేము చాలా విన్నాము. సో ఈ స్వామి చిన్మయానందజీస్ విజన్ ఏదైతే ఉందో, సో మ్యాక్సిమం హ్యాపీనెస్ టు మ్యాక్సిమం పీపుల్ ఫర్ మ్యాక్సిమం టైం. సో ఆ విజన్ సక్సెస్ఫుల్ అవుతూ ఈ మిషన్ ఇప్పటికీ అలాగే సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఎన్లైటన్మెంట్కి కృషి చేయాలని నేను కోరుకుంటున్నాను. To participate in our CSR activity. BDL is committed to do the CSR activities from a long time. We are committed to with our 2% profits. Sorry. మేము BDL తరఫున CSR యాక్టివిటీస్ చేస్తూ మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్ని మన వారి ఆరోగ్యాన్ని, వాళ్ళ ఎదుగుదలని, వాళ్ళు చదువు విద్యాబోధన సంస్కృతిని పెంచడానికి మేము ముఖ్యమైన కార్యక్రమం చేస్తుంటాము. అందులో భాగంగా మిడ్ డే మీల్స్కి అరేంజ్ చేశాము. వాళ్ళకి మిడ్ డే మీల్స్ అరేంజ్ వెహికల్ అరేంజ్ చేస్తున్నాము వేరే చోట్ల. అలాగే స్కూల్ బిల్డింగ్స్, స్కూల్ ఫండింగ్, స్కూల్స్కి మనం కంప్యూటర్స్, వాళ్ళ బోధన విధానాల కోసం ఇవి కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఇది కూడా మన పిల్లలకి అనువుగా కోసం చేయడానికి, వాళ్ళ విద్యాబోధనలు సంస్కృతి నేర్పించడానికి చేసిన కార్యక్రమంలో మా వంతు సహకారంగా చంద్రుడికి చిన్న ఇదిగా మేము మా వంతు సహకారం చేశాము. దీనికి చిన్మయ మిషన్ గారు ముందుకు వచ్చి చేసినందుకు వారి కృతజ్ఞతలు ప్రారంభించారు. దీని నిమిత్తం వాళ్ళు మిదానీని అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయినప్పుడు మాకు సిఎస్ఆర్ ఫండ్స్ అని ఉంటాయి. ఇటువంటి కార్యక్రమం, ఎందుకంటే ఇదంతా ప్రజలకు ఉపయోగపడే విధంగా విద్య, వైద్యం ప్లస్ మేజర్ ఏంచి డెవలప్మెంట్. ఆ డెవలప్మెంట్ కోసం వీళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మా సిఎస్ఆర్ ఫండ్స్ కింద 24-25లో వీళ్ళకి మేము శాంక్షన్ చేసాము.
ఆ విధంగా ఈ బిల్డింగ్ వచ్చింది. ఈ బిల్డింగ్ వలన చుట్టుపక్కల ఉన్న పేదవాళ్ళు ఎవరెవరికైతే అవసరం ఉందో వాళ్ళందరికీ ఇది ఉపయోగపడుతుందని ఉద్దేశంతో ఈవెన్ మిదాని అనేది డిఫెన్స్ కంపెనీ, ఇది హైదరాబాద్లో ఉంటుంది. ఈవెన్ హైదరాబాద్లో ఉన్న హైదరాబాద్ చుట్టుపక్కల చేయాల్సి ఉన్నా మేము ఇక్కడ కూడా చేయాలని, అంటే మిదాని గ్రో అవ్వాలని, సో మిదాని గురించి అందరికీ తెలియాలని ఇక్కడ కూడా మేము కాంట్రిబ్యూట్ చేసాం. ఇలాగా చాలా చేస్తున్నాం. వైజాగ్లో చేసాం. ఈవెన్ ఈ రోజున వివేకానంద మెడికల్ ఇన్స్టిట్యూట్ కూడాను స్పాన్సర్ చేసాం. అలాగే బోర్డర్లో నియర్ శ్రీకాకుళం ఆల్సో గివెన్. ఇవన్నీ పర్పస్ ఏంటంటే అల్టిమేట్గా ఇది పేదవాళ్ళకి చేరాలి. ఎవరికైతే సపోజ్ చదువుకోవడానికి కష్టం ఉంటుందో ఆరు వైద్యపరంగా వాళ్ళకి రిక్వైర్మెంట్స్ ఉంటాయో వాళ్ళందరికీ ఈ విధంగా ఉపయోగపడాలని ఈ స్వామి రఘువీరానంద చిన్మయ మిషన్ ఇక్కడ లోకల్ హెడ్ ఆయన మమ్మల్ని అప్రోచ్ అయితే ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది, నలుగురికి ఉపయోగపడుతుంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, సామాజిక బాధ్యత, ఆ విధంగా ఇది నలుగురికి ఉపయోగపడుతుందని మేము ఈ విధంగా దీనికి కంట్రిబ్యూట్ చేసాం 24-25 కింద. దానివల్ల ఇంత మంచి బిల్డింగ్ వచ్చింది. చుట్టుపక్కల ఉన్న పేదలకి ఇది ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాం. ఫర్దర్ ఇంకా ఇది గ్రో అవ్వాలని చాలా కంపెనీలు ఉన్నాయి. మాలాగే హిందుస్థాన్ షిప్ యార్డ్ ఇచ్చింది, భారత్ డైనమిక్స్ వాళ్ళు ఇచ్చారు, ఇంకా మిగతా వాళ్ళు కూడా ఇచ్చారు. వీళ్ళందరి వలన ఇది ఇంకా ఇంప్రూవ్ అవుతుందని కోరుకుంటున్నాం. అంతకు ముందు నుంచి కూడా స్వామీజీ చిన్మయ మిషన్ వారు పిల్లలందరికీ ఇవన్నీ నేర్పిస్తున్నారు గ్రామీణ వికాస్ దాంట్లోని. మా స్కూల్ పిల్లలు ఎక్కువ మంది ఉంటారండి. ఇక్కడ 7 విలేజెస్ నుంచి మా స్కూల్కే వస్తారు పిల్లలందరూ. వాళ్ళందరికీ స్వామీజీ ఎప్పుడు నేను వచ్చిన దగ్గర నుంచి మా హెచ్ఎం గారి సహకారంతో, నా సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ మ్యాథమెటిక్స్ స్కిల్స్ కూడా అన్నీ నేర్పిస్తున్నారు. మళ్ళీ రీసెంట్గా 2 months బ్యాక్ డెంటల్ చెకప్ పిల్లలందరికీ పెట్టారండి. మా స్కూల్లో 450 మంది పిల్లల వరకు ఉంటారు, 1st స్టాండర్డ్ నుంచి 10th స్టాండర్డ్ వరకు. స్వామీజీ ఈ విధంగా మాకు సహకారం చేసినందుకు చాలా కృతజ్ఞతలు. ఇక్కడ వేణుగోపాల స్వామి గుడి పక్కన చిన్మయ గ్రామీణ వికాస్ కేంద్ర బిల్డింగ్ తయారవుతుంది. దీని ముఖ్య ప్రమేయం ఇక్కడ ఉన్న గ్రామీణ కేంద్రాల్లో గొల్లలపాలెం, అనకాపల్లి ఈ కేంద్రాలలో ఉన్న గ్రామీణ పిల్లలకి ఫర్ their development and for empowerment. There are 3 important aspects in this. One is furthering the academic skills of the children of this area, mainly in the ZP schools, Zilla Parishad schools. Secondly is skill development for youth, because that is very, very important. And third one is also very important, is health care for all the people, all the men, women and children residing in these villages in this area. The first one is improving literary skills. Children are in schools in this area who need tuition, who need to be empowered with good habits, who need to be talked about time skills, learning skills, how to remember what they have learned. So these are the important objectives of the first aspect. The second aspect is about the skill development aspect, vocational skills. We start off with computer skills because that is very important for living in these days. It is being conducted by the Chinmaya Mission and all of us. We want to take it to a greater scale to improve the lives of people who are living here. ఇంకా తీయండి కొద్దిగా. నువ్వు తీయమ్మా. వచ్చాను సార్, లోపలికి వచ్చాను. థ్యాంక్ యూ. గట్టింగ్ సార్. और एक बात lightly, if you can एक बात lightly, if you can pardon the answer and accept it. Hearty welcome and pronounce to our Pujya Swami Raghuveerananda ji, Head Chinmaya Mission West, our Sri Prasad Babu, Director Commercial RIN, leader and philanthropist, and a very popular figure to you all.
inaugurate this Gramina Vikas Kendra today. Our Jnana, Bhakti and Seva, and our main focus, example to Swami Chinmayananda, our Gurudev. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.